ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద సిరిసిల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేదని అర్థరహితంగా మాట్లాడడం జరిగింది. దానిని మా తంగలపల్లి బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మధ్య భ్రమించింది మాకు కాదు, అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ నాయకులకు మరొకసారి నేను నెమరేస్తూ ఉన్నాను. సిరిసిల్లకు కేటీఆర్ వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేనేత వర్గానికి అన్ని రంగాలలో వారి ఆకలి చావులను పూర్తి స్థాయిలో వాళ్ళకు పని కల్పించిన నాయకుడు, గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్నల ఆకలి చావులు విపరీతంగా వాళ్ళకు పని లేక ఎంతోమంది వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదంతా ప్రజలు చూసి ఆనాడే కేసీఆర్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నిధి ఏర్పాటు చేసి, ఒక 50 లక్షల సొంత నిధి ఏర్పాటు చేసి వీళ్ళ చావును ఎట్లయినా అడ్డుకోవాలి, వాళ్ళకు ఒక ఆత్మశైర్యం ఉండాలనే ఉద్దేశంతో ఒక 50 లక్షల నిధిని ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించారు. వారి నడకల్లోనే గౌరవ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల స్కీమ్ తోటి వారు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించారు. వర్కర్ టు ఓనర్ ఒక పథకం తీసుకొచ్చిండు. అదేవిధంగా టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులకు 17 కోట్లతో నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే నేతన్న బీమా కూడా వారు పొరపాటున చనిపోతే ఒక 5 లక్షల బీమా కూడా 5 లక్షలు ప్రకటించడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు ఎక్కడ ఆత్మహత్యలు కాలేదు. వాళ్ళు మంచిగా ఆత్మస్థైర్యంతో బతికే పరిస్థితులు ఉండే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తర్వాత. ఇప్పుడు మీరు పోగానే, మా ప్రభుత్వం పోగానే ఎంతోమంది సిరిసిల్లలో వాళ్ళు పని లేక కార్మికులందరూ ఉరివేసుకొని నేతలను చనిపోవడం జరిగింది. ఆ నేతల కార్మికుల బతుకులు ఆగం చేసింది మీరు. వారి చావుల కారణం మీరు కాదా? వారు చెల్లించాల్సిన బకాయిలు గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎన్నో చేసింది. కొంత బకాయిలో కూడా చెల్లించలేని రాష్ట్ర ప్రభుత్వం మీది, తెలియలేని దద్దం ప్రభుత్వం మీది. మీ రాష్ట్ర నాయకులు, మీ ఇక్కడ ఉన్న నాయకులు వారికి ఇచ్చే బిల్లులు ఎంతో కొంత వేసి జబ్బాలు గుంజుకుంటూ ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగం చేసింది మీరు. వాళ్ళ బతుకులలో కన్నుల్లో వాళ్ళు వెలుగు నింపింది మా కేటీఆర్ గారని ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ తెలిసి. మిత్రులారా, మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు ఈ అధికార అహంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కేటీఆర్ గారు ఇక్కడ ఏం అవగాహన లేదు, ఎక్కడ ఏం అభివృద్ధి చేయాలని మీరు అంటూ ఉన్నారు. మీరు 20 ఏళ్ళు పాలించినప్పుడు సిరిసిల్లలో అభివృద్ధి లేదు. మా కేటీఆర్ గారు ఒక 30-40 ఏళ్ళ అభివృద్ధి ఒక 10 సంవత్సరాలు చేసి చూపెట్టిండు. మెడికల్ కాలేజ్ కేటీఆర్ గారు పట్టుకొచ్చిందే. సిరిసిల్లకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసిండు. సిరిసిల్లలో అగ్రికల్చర్ కాలేజీ, JNU కాలేజ్, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా 100 పడకల ఆసుపత్రి చేసింది మా కేటీఆర్ గారే. మేము దీనికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఆధారాలు మాకు ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. నర్సింగ్ కాలేజ్ కేటీఆర్ గారు చేసిందే. బైపాస్, అదేవిధంగా 2 బైపాస్లు ఏర్పాటు చేసిండు. అక్కడ ఉన్న ప్రాంత అభివృద్ధి మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మేము ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కూడా, మీరు కూర్చుంటున్న మీ అధికారులు కూర్చుంటున్న కలెక్టరేట్ కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే. ఒక SP భవనం కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే. 17th బెటాలియన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా మిడ్ మానేర్ కూడా మల్కపేటలో సంబంధించిన ఒక ఇక్కడున్న ఇరిగేషన్ హబ్గా మా కేటీఆర్ గారు అభివృద్ధి చేశారు. అదేవిధంగా విద్యా విషయంలో అన్ని రంగాల్లో BC SC స్టడీ సర్కిల్, అదేవిధంగా ఒకటి KGB కూడా గంభీరపేటలో కూడా అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసిన మా కేటీఆర్ గారు. ఒక రోల్ మోడల్గా రాష్ట్రంలో సిరిసిల్ల తీర్చిదిద్ది మా కేటీఆర్ గారు. ఇవన్నీ మర్చిపోయి మీరు ఇందులో మీరు ఏం అభివృద్ధి చేస్తారు చెప్పండి. కేటీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసింది సిరిసిల్లకు 10 సంవత్సరాలుగా. ఇలా మీరు సగం పట్టుకొచ్చే దమ్ము, ధైర్యం ఉందో తెలివి ఉందని మేము కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. మా కేటీఆర్ గారు సిరిసిల్లకు అన్ని రంగాలు అభివృద్ధి చేసిండు. మండపల్లిలో కూడా మన తంగపల్లి మండలం తీసుకున్నైతే మండపల్లిలో ITR కాలేజ్, వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిండు. నిరుపేద కుటుంబాలకు అగ్రికల్చర్ కాలేజీ, ఈ రోడ్లు వెడల్పు, గ్రామంలో అన్ని రంగాల్లో అన్ని రోడ్లు అన్ని రంగాలు అభివృద్ధి చేసిన నాయకులు మా కేటీఆర్ గారు. వారిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మీకు సిగ్గుచేటుగా మీరు భావించాలి. మీకు భ్రమించింది. కావాలంటే మీరు రాండి, సిరిసిల్లకు ఎంత చేసినో కలెక్టరేట్ ఉంటుంది, రికార్డు తీసుకోండి. కానీ ఇలాంటి వ్యక్తిగత దృష్టిలు మా జిల్లా అధ్యక్షుడు తోట మీద కూడా మీ మిత్రులందరూ మాట్లాడారు. ఆయన 2 టర్మ్ సర్పంచ్, ఒక 2 టర్మ్ ఎంపీటీసీ, జడ్పీటీసీగా సిరిసిల్లలో ఇళ్ళపేటలో సేవలందించిన నాయకుడు, ప్రజాక్షేత్రం నుండి ప్రజల పక్షాన్ని నాయకుడు. అతని మీద మాట్లాడాడు. ఆయన తప్పు మాట్లాడాడు. ఉన్నది మాట్లాడితే మీరు ఆయన మీద
విద్యార్థి విషయాలు మాట్లాడతారా? మీ నాయకుడు అప్పుడు ఎటువేండు? అధికారం రాగానే ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఏం ప్రోటోకాల్ లేకున్నా ఈ జిల్లా కలెక్టర్ గారు అది తీసుకొని తిరుగుతూ ఉన్నారు. అది మీ నాయకుడు అంతకు టూరిస్ట్ లాగా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చి సిరిసిల్లో పర్యటించేవారు. ఇప్పుడు అధికారం రాగానే ప్రజలందరూ గుర్తుకొచ్చారా? మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేస్తారు? మీరు 9 నెలల ప్రభుత్వం వచ్చి తట్టని మట్టి వదిలే సిరిసిల్లలో నేతల కార్మికులకు బతుకులంతా ఆగమవుతా ఉన్నాయి. వాళ్ళ మీద మీరు మంచి చేసినవి విమర్శ చేస్తూ ఉన్నారు. నాయకులు మీరు గమనించాలి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటే మీకు తెలుస్తుంది ఏందనేది. మేము ప్రజాక్షేత్రంలో ఒప్పుకుంటూ ఉంటున్నాం. 10 సంవత్సరాలు మేము పాలించినాం. మాకంటే మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. మార్పు అనే ఉద్దేశంతో ప్రజలను 6 గ్యారెంటీల పేరుతో వాళ్ళు అడ్డమైన హామీలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇప్పుడు ఇచ్చే భరోసా కేసీఆర్ 10 లక్షలు 5 ఇస్తే 10,000 ఇస్తారు. అది పక్కన పెట్టి రుణమాఫీ కొంతమందికి అవుతుంది. ఇంకా మీరు చేయబోయే పెన్షన్ స్కీమే లేదు, 4,000. అదేవిధంగా తులం బంగారం ఇస్తాం, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చేది కాబట్టి తులం బంగారం ఆ స్కీమ్ జాడడం లేదు. చెక్కులు కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు. మీరు చేసే పనులు సక్రమంగా చేయక, మీరు చేసే అభివృద్ధి చక్కగా చేయక మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం, తిట్ల పురాణం తెల్లారైతే కేటీఆర్ తిట్టాలి, అదొక మేజెంట్గా పెడుకున్నప్ప ఇదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కారం అయిపోయింది మీకు. ఆయన ముస్తాబాలో మిత్రుడు గజ్జల రాజు మాట్లాడుతున్నాడు, అరే బిర్యానీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు మాటలు రావా? ఉద్యమ పార్టీ మాది, ఉద్యమ పార్టీ. మేము ఉద్యోగాలు అన్ని వదులుకొని మన తెలంగాణ రాష్ట్రీయంగా ఉన్నాం. మేము రోడెక్తే మీరు ఎక్కడ ఉంటారు? ఇష్టపడిన మాట్లాడతారు. కుటుంబం మీరు వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా? అంటే మీ సంస్కారం, మీ మహేందర్ రెడ్డి గారు అంటే అందరి మీద ఒక లాయర్ ఉండి విజ్ఞానవంతుడు ఇదేనా మీకు చేసే విద్య? మీరు నేర్పే విధానం ఇదేనా? మీరు దిట్టుగా చేయడం తిరుగుతావు, అరే తోరని మాట్లాడతారు. గజ్జలరాజు గారు మళ్ళా ఇట్లాంటి ఆరోపణలు మరోసారి చేస్తే ఏమంటే 4గా కోసేస్తామని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్. కేటీఆర్ గారు